డిఆర్‌డిఓ భారత్‌కు మరొక అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. ఇప్పటివరకు లాంగ్ రేంజ్ మిసైల్స్‌ని తయారు చేసినటువంటి డిఆర్‌డిఓ ఇప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్ ఒకదాన్ని సిద్ధం చేసి నిన్న టెస్ట్ చేయడం జరిగింది. అత్యంత వేగంతో కదిలేటువంటి వస్తువులను కానీ మిసైళ్లను కానీ ఇది త్వరగా నాశనం చేయగలుగుతుంది. అత్యంత ఖచ్చితత్వంతో యాక్యురేట్గా వాటిని టార్గెట్ చేస్తుంది. ఈ విధంగా దీన్ని లాంచ్ చేశారు. ఇది తక్కువ వెయిట్లో ఒక మనిషి మోసుకు వెళ్ళగలిగేటువంటి వెయిట్లో ఉండేటువంటి మిసైల్ ఇది ఎయిర్ టు ఎయిర్ అలానే ల్యాండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. ఒక మనిషి తన భుజం మీద పెట్టుకుని కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అంత తక్కువ వెయిట్ తోటి యాక్యురేట్గా లక్ష్యాన్ని ఛేదించే విధంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఇది నిన్న టెస్ట్ చేయటం ఇది విజయవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరిన్ని ఇలాంటి మిసైల్స్ని దేశీయ టెక్నాలజీతోటి కేవలం కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీనే వేరే ఏ కంట్రీ సహాయ సహకారాలు లేకుండా ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ఏర్పరచుకున్నటువంటి ఐరన్ డోమ్ తరహాలో భవిష్యత్తులో భారత్ మీద ఎవరైనా సరే మిసైల్ దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎవరైనా చేస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దేశం మీదకు ఒక్క మిసైల్ కూడా వచ్చి పడకుండా ఇటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ దేశాన్ని కాపాడుతాయి. ఇవి గాల్లోనే లక్ష్యాలను చేస్తూ భూమి మీదకు వచ్చి పడకుండా ఏర్పాటు చేసేటువంటి ఒక సిస్టమ్.